హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ టమాటో కర్రీ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. రైస్లోకి, చపాతీ దేంట్లోకైనా తినొచ్చు. ఏమేం కావాలో కూడా చూపిస్తాను రండి. ఇది అరటికాయ అండి. అరటికాయ మొత్తం పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. వాటర్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట. అలాగే పసుపు, కారం, సాల్ట్ అండి. ఇది గరం మసాలా పేస్ట్ అండి. చెక్క, లవంగా, ఇలాచి, కొన్ని ధనియాలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ అండి అది. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొంచెం ఒక పెద్ద సైజు టమాటా అండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసేసుకుంటున్నానండి. మీరు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం అటు ఇటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. కర్రీ అయితే సిమ్లోనే చేస్తానండి. అలా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉన్న తర్వాత ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం అయితే వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు వేయించితే మెత్తగా అయిపోయి కర్రీ అంతా జిగురు జిగురుగా వచ్చేస్తుందండి, బాగోదు. అందుకే మూత పెట్టి అది ఎక్కువసేపు మగ్గించకూడదండి. అలా లైట్గా వేయించుకున్న తర్వాత టమాటా అయితే వేసేసుకుంటున్నాను. టమాటా వేసిన తర్వాత అయితే మూత పెట్టి మొత్తం మెత్తగా టమాటా అయ్యే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. రైస్లోకి, చపాతీకి, దోశలోకి దేంట్లోకైనా తినొచ్చండి. కర్రీ దోశలోకి ఏంటి అనుకోకండి, టేస్ట్ బాగుంటుంది నిజంగానే. చూసారు కదా, టమాటాలు అయితే మగ్గిపోయినాయి అన్నమాట బాగా. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందాక చూపించాను కదండి, ఒక స్పూన్ మసాలా అంతే, ఏమి ఎక్కువ కూడా కాదు. ఆ కొంచెం వేయడం వల్లే చాలా టేస్ట్ అయితే వస్తుందండి. అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని బాగా అయితే వేయించుకోవాలండి. అలా మూత పెట్టి కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను. అరటికాయ కర్రీ అంటే బాగోదేమో అని అయితే అనుకోకండి. కర్రీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ తిన్నంత టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. నిజంగా కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కర్రీ అయితే ఉడుకుతూ స్టార్ట్ అయిపోయింది. మీ టేస్ట్ని బట్టి, మీ కర్రీ క్వాంటిటీని బట్టి మీరు కారం, సాల్ట్ ఇవైతే వేసుకోండి. నా కర్రీని బట్టి అయితే నేను వేసుకున్నాను, అందుకే ఇంత వేసానని అయితే మీకు చెప్పలేదు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి. మేము ఏ కర్రీ చేసుకున్నా దగ్గరికే ఉడకబెట్టేసుకుంటామండి, నీళ్ళలా తినము. మా సైడ్ ఎవరైనా అంతే, మా కర్రీస్ అసలు నీళ్ళలాగా ఉండవు. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.